హాయ్ వివర్స్, మనము స్నేహితుడు అంటే ఎవరిని చెప్తాము అంటే చెడు పనుల నుండి నివారిస్తాడు. మనం చేసేటువంటి చెడ్డ పనులని ప్రోత్సహించడం అనమాట, నివారిస్తాడనమాట. ఇవన్నీ పనులు చేయొద్దురా అని నివారిస్తాడు. మంచి పనులను ప్రోత్సహిస్తాడు. మంచి చేశామనుకోండి వాడిని పొగుడుతాడనమాట. రహస్యాలను దాస్తాడు, రహస్యాలను కాపాడుతాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు, ధనము లేనప్పుడు సహాయం చేస్తాడు, ఆపదలలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ మంచి మిత్రుని యొక్క లక్షణాలు, సంస్కృత సూక్తి ఇది. సో కాబట్టి మనము మంచి మిత్రులను లేదా చెడ్డ మిత్రులని మనము ఎంపిక చేసేది మన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి మంచి స్నేహితులని మనము ఎంచుకుందాము అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము. వర్షము అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 6వ తరగతి. డాక్టర్ పల్లా దుర్గయ్య అనేటువంటి ఆయన రచించినటువంటి. ఏం చేస్తున్నారు పిల్లలు? చాలా సంతోషంగా కాగితం పడవల్ని వదులుతూ చాలా సంతోషంగా వర్షంలో ఆడుతూ ఉన్నారనమాట. పొగలు సెగలు కెక్కే వేసవి కాలము వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కినటువంటి భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం అనేటువంటిది ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియచేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ యొక్క పాఠ్యభాగము వివరాలు ఏంటంటే, ఈ పాఠ్యభాగం వచ్చేసి ఖండకావ్యము ప్రక్రియకు చెందినటువంటిది. వస్తు వైవిధ్యము కలిగినటువంటి ఖండికలతో కూడిన ఉన్న కాండము ఖండకావ్యాలు డాక్టర్ పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం నుంచి తీసుకోబడింది అనమాట ఈ యొక్క లెసను. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతము, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం అనేటువంటిది ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నారనమాట. ఈయన పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనటువంటి ఈయన రచనలు 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాంగ్మయము, తద్వికాసము అనేటువంటి అంశాలపై కూడా ఆయన పరిశోధన అనేటువంటిది చేశారు. ఆయన శైలి తెలంగాణ పదజాలంలో సన్నిహితమై హాస్యముతో సాగుతుంది. ఈయన రచించినటువంటి కావ్యాలన్నీ తెలంగాణ భాషకి చెందినవిగా ఉంటుంది. హాస్యము అంటే నవ్వుతో కూడినటువంటిదిగా మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి విధంగా ఈయన రాశారనమాట.